ఈరోజు పూజాబలిని సమర్పించు కుటుంబ సభ్యులు కే లిటిల్ తెరేసాకి పెట్ స్కాన్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినట్లుగా, మెడికేషన్ లేకుండా గడ్డ కరిగిపోనట్లుగా సమర్పించేవారు జి సంపత్ కుమార్ విజయలక్ష్మి. బి శోభారెడ్డికి పాస్పోర్ట్ వచ్చినట్లుగా, అల్ఫోన్స్ శృతికి దేవుని కాపుదల సంరక్షణ కొరకు, ఆర్ విజయ ఆరోగ్య మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఒక కుటుంబంపై ఉన్న పాపశాపాల నుండి విడుదల, కుమార్తె వీసా ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వనట్లుగా, కుమారుడు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినట్లుగా, దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న కన్యాశ్రీలు ఇన్మేట్స్ పనిచేసే సిబ్బంది ప్రార్థన, వీరుల వాలంటీర్స్, యవనస్తుల పిల్లల పరిచయను ప్రభు దీవించి వారికి మంచి ఆరోగ్యం, కుటుంబాలపై దేవుని దీవెన నిండుగా మెండుగా కురిగినట్లుగా, వారి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, గోపాలరెడ్డి పద్మం అవినాథరెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, అవినాథరెడ్డి మంచి చదువులు, దైవ జ్ఞానం, జ్ఞాపక శక్తి, కుటుంబం నుండి సమస్యలు తీరి శాంతి సమాధానంతో జీవించినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు దివ్యవాక్ కేంద్రంలో సేవ చేస్తున్న గురువులందరికీ మంచి ఆరోగ్యం, వారి రాకపోకలైన దేవుని కాపుదల సంరక్షణ, వారు చేస్తున్న పరిచయను ప్రభు దీవించి వారి ఆత్మను రక్షింపబడినట్లుగా, డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సుల కుటుంబం కృతజ్ఞతగా, ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యం మరియు ఆర్చ్ బిషప్ తుమ్మా బాల గారి ఆత్మనిత్య విశ్రాంతి కొరకు దివ్యకారుణ్య ప్రార్థన నిరంతరంగా కొనసాగాలని, ఆ ప్రార్థన ద్వారా అనేక మంది మేలుల అద్భుతములు, స్వస్థల ఆశీర్వాదములు నిండుగా మెండుగా కురిపింపబడినట్లుగా, ఎం జ్యోతివ్రాయి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత, స్టాఫ్ నర్సుగా పర్మనెంట్ అగునట్లుగా, కుటుంబ దైవాశీస్సుల కొరకు మాణిక్యరావు పద్మ కుటుంబంలోని భూమి తగాదాలు తొలగిపోనట్లుగా, దివ్య దీపకుల మధ్య మంచి ఆరోగ్యం, చదువులు, బంగారు భవిష్యత్తు, కుటుంబ దైవాశీస్సుల కొరకు, టీ ఫ్రాన్సినా ఉద్యోగంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల, రెజీనా ఆన్లైన్ ద్వారా పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వచ్చినట్లుగా, సిస్టర్ శాంటా ఆత్మనిత్య విశ్రాంతి కొరకు పూజను సమర్పించేవారు విక్టోరియా, శోభారాణి శివరెడ్డి కుటుంబ తలంపులు నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం, బిడ్డ జీవిత భాగస్వామి కొరకు, గంజి మనోసిత జాబ్ సెక్యూరిటీ, మంచి జీవిత భాగస్వామి కొరకు, వై ఫాతిమా మేరీ కృతజ్ఞతగా, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా, పిల్లల బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం కొరకు, లిస్సీ సబస్టిన్ సీజ జోసఫ్ ఆత్మల శాంతి కొరకు, ఆత్మల నిత్య విశ్రాంతి కొరకు సమర్పించేవారు కుటుంబ సభ్యులు. గోగి బాలరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా, నర్సరీ అభివృద్ధి చిన్నారి బిడ్డ ఆర్యన్పై దైవాశీస్సుల కొరకు, ఒక వ్యక్తి మంచి ఉద్యోగము, ప్రాపర్టీ త్వరగా అమ్ముడుపోయి అప్పు సమస్య నుండి విడుదల కొరకు, భూలక్ష్మి సంపూర్ణ స్వస్థ మంచి ఆరోగ్యం కొరకు, రామసుబ్బారెడ్డి సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం కొరకు, థోమస్ మాస్టర్ గారికి త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు, వంగల అంతోనమ్మకు దేవుడు చేసిన గొప్ప మేలులకు కృతజ్ఞతగా, రాబో రోజులలో దేవుని ఆశీస్సులతో నిండి ఉండాలని పూజ, జయశీల పరిచర్యలో భగవంతుడు తోడుగా ఉండాలని, అభిషేకం నిండుగా పొందుకోవాలని, తేజ సుఖప్రసవం, తల్లి బిడ్డ క్షేమం కొరకు, తేజ సకల బంధకాల నుండి విడుదల, దైవాశీస్సుల కొరకు, ఈ విన్నపాలన్నీ ప్రభువుకు సమర్పించుకుందాం. పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు, నరునికి ప్రాణం పోసిన ప్రభువు, పావనాత్ముడు ప్రేమ స్వరూపుడు, నరునికి ప్రాణం పోసిన ప్రభువు, కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించెదం, కృతజ్ఞతతో శిరమును వంచి దేవుని మహిమను కీర్తించెదం. రండి జనులారా వేగమెరా రండి, ఈ
బలి పూజలో పాల్గొనరారండి. రండి జనులారా వేగమెరారండి, ఈ బలి పూజలో పాల్గొనరారండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనమంతా కూడా పరిశుద్ధమైనటువంటి విందులో పాల్గొంటూ ఉన్నాం. దీనిలో పాల్గొన్నటువంటి మనం వ్యర్థము కానే కాదు. అది పరలోక వేడుక, అది ప్రభువుని విందు, అందరికీ అందుబాటులో ఉన్న విందు. దీని గొప్ప గొప్ప అర్హతలు అవసరం లేదు. కానీ ఈ విందులో పాల్గొనడానికి ఒక మంచి మనస్సు, మంచి హృదయము ఉండాలి అని చెప్పేసి ప్రభు చాడుతూ ఉన్నాడు. అదేవిధముగా పిలుపులో పాలు పంచుకొని మనం ఆహ్వానించబడినటువంటి దానికి, ఈ పిలుపులో భాగస్థులము కావడానికి, అలానే ఈ విందులో కూర్చోవాలంటే విశ్వాస వస్త్రము కావాలని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఈ విందులో పాల్గొనడానికి ఏమీ అవసరం లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. కానీ పిలువబడినటువంటి ఈ పెండ్లి విందులో పాల్గొనేటటువంటి అవకాశం అందరికీ ఉన్నప్పటికీ కూడా మన యొక్క అవసరతలను బట్టి మనము దీనిలో పాల్గొనలేకపోతూ ఉన్నాం. కాబట్టి ప్రభువు మాట్లాడేటటువంటి విందు పరలోక విందు, అదేవిధంగా దివ్య బలి పూజ. ఈ విందుకు మనకు కావలసినటువంటి వస్త్రము విశ్వాస వస్త్రం. ఆ విశ్వాసంతో పాల్గొనడానికి వచ్చినటువంటి మనల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున చట్టాన్ని గురించి ప్రభు తెలియజేస్తున్నాడు. ధర్మశాస్త్ర బోధకుడే యేసు ప్రభు వద్దకు వచ్చి తప్పులు పట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, రెండే రెండు ఆజ్ఞలు మనం గుర్తుంచుకోవాల్సింది. అటు దేవుని యొక్క ప్రేమ, ఇటు సోదరు పైన ప్రేమ ఉండాలని చెప్పేసి చాడుతున్నారు. చట్టం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రెండింటిని మనం ఆచరించాలని చెప్పేసి పలుకుతూ ఉన్నాడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోని, పూర్ణ ఆత్మతోని, పూర్ణ శక్తితోని ప్రేమించాలి. అదేవిధముగా ఆ దేవుని రూపంలో ఉన్నటువంటి మానవుని కూడా నువ్వు ప్రేమించాలని చెప్పేసి చాడుతూ ఉన్నారు. ఈ చట్టాన్ని ఎల్లప్పుడూ మనం అతిక్రమిస్తూనే ఉన్నాం, నిరాకరిస్తూనే ఉన్నాం. కాబట్టి చేసినటువంటి పాపాలకు, తప్పిదాలుగాను, పొరపాట్లుగాను దేవాదేవుని మనసారా మన్నిపును కోరుకుంటూ, పశ్చాత్తాపాన్ని కోరుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి మనం పరిశుద్ధులుగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో పాల్గొని ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేమని బ్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనముకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా
దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ విశ్వాసుల మనసులను ఏకైక లక్ష్యం మీద నిలిపి ఇందువు. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లును నీ వాగ్దానం చేసిన దాన్ని కాంక్షించినట్లును అనుగ్రహింపము. స్థిరము కాని ఈ ప్రపంచములో ఉన్నను నిజమైన ఆనందము లభించు స్థలము పైననే హృదయం లగ్నమై ఉండినట్లు కరుణింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము వచనములు 1 నుంచి 14 వరకు. బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 37 వర్సెస్ 1 to 14. ప్రభువు సాన్నిధ్యము నన్ను ఆవేశించెను. ఆయన ఆత్మ నన్ను కొనుపోయి ఎముకలతో నిండిన లోయ నడుమ దింపెను. ఆయన నన్ను ఆ లోయలో అటు ఇటు త్రిప్పెను. దాని నిండా ఎండిన ఎముకలు కలవు. ఆయన, నరపుత్రుడా, ఈ అస్థికలు మరలా జీవింపగలవా అని నన్ను అడిగెను. నేను, ప్రభు, ఆ సంగతి నీకే తెలియను అంటిని. ఆయన నాతో, నీవి అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభువు పలుకులు ఆలింపుడని చెప్పుము. ప్రభుడైన నేను వీనితో ఇట్లు చెప్పుచున్నాను. నేను మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరలా జీవింతురు. నేను మీకు నరములను కండరములను వసగి మీపై చర్మమును పొదుగుదును. మీకు ఊపిరి నొసగి మీరు మరలా బ్రతుకున్నట్లు చేయుదును. అప్పుడు మీరు నేను ప్రభుడనని గ్రహింతురు. ఆయన ఆజ్ఞాపించినట్లే నేనును ప్రవచించితిని. నేను ప్రవచించుచుండగా టపటప మను ధ్వని పుట్టెను. ఎముకలు ఒకదానితోనొకటి సంధించుకొనెను. నేను చూచుచుండగానే నరములు, కండరములు, చర్మము ఆ ఎముకలను కప్పెను. కానీ వానిలో ఇంకనూ ప్రాణము లేదయ్యెను. ప్రభువు నాతో, నరపుత్రుడా, నీవు ఊపిరికి ప్రవచనము చెప్పుము. ఊపిరితో ప్రవచనపూర్వకముగా ఇట్లు చెప్పుము. ప్రభువు వాక్కిది. ఊపిరి, నీవు 4 దిక్కుల నుండి విచ్చేసి హతులైన వీరిలో ప్రవేశించి వీరిని బ్రతికింపుము. ఆయన చెప్పినట్లే నేను ప్రవచించితిని. ఊపిరి ఆ దేహములోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యమైరి. అంతట ప్రభువు నాతో, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయేలీయులందరికీ చిహ్నంగా ఉన్నవి. వారు, మేము అస్థికల వలె ఎండిపోయితిమి, మా ఆశ విఫలమైనది, మేము మృతులతో సమానమైతిమని పలుకుచున్నారు. కనుక నీవు ఇజ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లు నుడువుచున్నాడు. నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపుదును. మిమ్ము మరలా ఇజ్రాయేలు దేశమునకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించునట్లు చేయుదును. అప్పుడు ప్రభు అయిన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసితినని గ్రహింతురు. ఇది ప్రభువైన నా వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు.
తరతరాలుగా మారని దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు, మారని దేవుడవు నీవే మార్చే దేవుడవు. అబ్రామును అబ్రహాముగా, మగ్దలేనను పుణ్యురాలుగా, అబ్రామును అబ్రహాముగా, మగ్దలేనను పుణ్యురాలుగా, మార్చిన దేవుడవు నీవే మారని దేవుడవు, మార్చిన దేవుడవు నీవే మారని దేవుడవు, యుగ యుగాలుగా ఉన్న దేవుడవు, తరతరాలుగా మారని దేవుడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34 నుండి 40. మత్తయి సువార్త 22వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 34 నుండి 40వ వచనము వరకు. యేసు సద్దుకైల నోరు మూయించినని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనటువంటి మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీయు ఈ రెండు ఆజ్ఞలపైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 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 హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. ఈనాటి వాక్య పరిచర్యకి మేమందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. యేసు ప్రభుని పరీక్షించుటకై ప్రభు వద్దకు వచ్చి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి అని అడిగినప్పుడు నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనే, పూర్ణ ఆత్మతోనే, పూర్ణ శక్తితోనే, పూర్ణ మనస్సుతోనే ప్రేమించవలను. ఇక రెండవదిగా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ దేవుని పూర్ణ హృదయంతోని, పూర్ణ మనసుతోని, పూర్ణ శక్తితోని ఎందుకు ప్రేమించాలి?
అంటే నీవు నేను ప్రభు యొక్క రూపములో మనం సృష్టింపబడ్డాం. తన యొక్క పోలికలో, తన యొక్క ప్రేమలో మనం సృష్టింపబడ్డాం. కాబట్టి ఆ ప్రభు అయిన దేవాది దేవునికి మనము దగ్గరగా ఉండాలి, చేరువలో ఉండాలి. ఆ ప్రభుతోనే మన యొక్క సహవాసం అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. నాణ్యానికి రెండు ప్రక్కలు ఏ విధంగానో అదే విధముగా దేవుని యొక్క ప్రేమ, తోటి మానవుని యొక్క ప్రేమ రెండు ప్రక్కలు అన్నట్టుగా మనం ఉండాలి. ఇది విడరానటువంటి బంధం, అనుబంధం. దేవాదేవుడు మనతో ఇచ్చినటువంటి ప్రేమ బంధం, ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఇది చట్టము, శాసనము, ఆజ్ఞ కావచ్చు, కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనిలో విమిడి ఉన్నటువంటి అర్థాన్ని మనం గ్రహించాలి. అర్థం ఏమిటంటే ప్రేమ. ఇది ప్రేమ చట్టం. చట్టం అంటే ఏంది ప్రియమైన సహోదరి సహోదరులారా? నిన్ను నన్ను మనందరినీ కూడా కంట్రోల్ చేసేటటువంటిది. అంటే పంజరంలో ఉన్నట్టు పక్షిలాగా ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే చట్టం అంటే అది. కానీ ప్రేమ అంటే అది ఆకాశములో రెపరెపలాడుతున్నటువంటి పక్షిలాగా మనము స్వేచ్ఛగా, స్వతంత్రముగా ప్రేమలో జీవించుచున్నవారని చెప్పేసి మనం తలంచాలి. ఎందుకు ఈ యొక్క విందులో మనం పాల్గొంటూ ఉన్నాం? ఎందుకు మనం ఈ యొక్క విందులో దివ్య పూజా బలిలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మనం మంచి మనసుతో, మంచి హృదయంతో ఇక్కడికి వచ్చినాం. నిన్ను ఎవరు కూడా ఫోర్స్ చేయలే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ బంధము, అనుబంధము ఎలాంటిదంటే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటిది. దేవుడు చాలా పవర్ఫుల్. అగ్ని పర్వతములాగా కొండల్లోంచి చొచ్చుకొని వచ్చేటటువంటి అగ్నిలాగా అతని యొక్క శక్తి, మహిమ. కాబట్టి అతని శక్తిని, అతని బలాన్ని మనం పుంజుకోవాలి. అప్పుడే సంసారం అనేటువంటి నీ సాగరంలో నువ్వు ఈదుతున్నావు. కాబట్టి ఎన్ని కష్టాలు, బాధలు వచ్చినప్పటికీ కూడా మనం తప్పకుండా ఒడ్డుకు చేరగలుగుతాం. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ యొక్క బంధాన్ని, అనుబంధాన్ని ప్రభుత్వం మనం పంచుకోవాలని చెప్పేసి తెలియచేస్తున్నాడు. ప్రముఖమైన శాసనం అంటే ఒకటే, అది దేవుని యొక్క ప్రేమ, పరుని ప్రేమ. నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించవలెను, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లుగా నీ పొరుగువారిని ప్రేమించవలెను. దేవుని ప్రేమను, పరుల ప్రేమలో దైవ ప్రేమను మనం చూడాలి. ఇదే మన యొక్క జీవిత ఆశ. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య ప్రజలైనటువంటి వారిని అపవిత్రులుగా బాధించి భారముగా అనేకమైనటువంటి బాధలను కలగచేస్తూ ఉన్నారు ఈ ధర్మశాస్త్ర బోధకులు. అయితే యేసు వారిని కపట భక్తుల వలె అవివేకులని, గ్రుడ్డివారని, మోసగాండ్రు అని, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, వారు మానవత్వము కలిగి మానవులాగా జీవించడంలే. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ప్రభు ఇచ్చేటటువంటి వాక్యంలో ఉన్నటువంటి సారాన్ని మనం గ్రహించినట్లయితే దేవుని యొక్క ప్రేమ, సోదరుని యొక్క ప్రేమ. కనుక దైవ రూపమైనటువంటి మానవుని, సాటి వారిని ప్రేమించినప్పుడు మనం దేవుని ప్రేమించినట్లే. అదేవిధముగా దేవుణ్ణి ప్రేమించుచున్నటువంటి వారం తోటి మానవునికి సహాయపడాలి. ఎందుకంటే చూడనటువంటి దేవుణ్ణి మనం పూజిస్తూ ఉన్నాం, కానీ నీ ముందు ఉన్నటువంటి నీ సోదరుడు బాధల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి అని చెప్పేసి కూడా తెలియజేస్తుంది వాక్యం. కనుక మనం గీసుకున్న కులం, మతం, వర్గం, ప్రాంతం అనేటటువంటి అడ్డుగోడలను కూలగొట్టి మనందరిని సమానంగా సృష్టించినటువంటి దేవుని రూపమైన ప్రతి మనిషిని మనసు నిండా ప్రేమించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా,
మన భక్తి విశ్వాసాలను మన జీవితంలో పాటిస్తున్నాం. మనం చేయగలిగినటువంటి మంచిని తప్పకుండా చేయాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో మనం చూసాం, ఎండిన ఎముకలకు సైతం జీవం పోసేటటువంటి దేవుని రూపమైనటువంటి మనల్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ధర్మశాస్త్ర బోధకుడు ధర్మశాస్త్రం అత్యంత ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్పేసి అడిగాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఊరిలో ప్రజలందరూ కూడా ఒకరోజు చాలా ఆతృతగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు ఒక గురువు కోసం. ఆ గురువుని ఎన్నో ప్రశ్నలు అడగాలనుకున్నారు. కానీ గురువు వచ్చాడు, వారి మధ్య ఉన్నాడు, వారిని తీక్షణంగా చూస్తున్నాడు. వారిలో ఉన్నటువంటి వేదనను గ్రహించాడు. తర్వాత ఒక చక్కని పాటను పాడటం మొదలుపెట్టాడు. ఆ పాటలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. తర్వాత ఆ పాటకి లయాన్ని కలిపి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇక అక్కడ ఉన్న వారంతా కూడా ఆ డ్యాన్స్లో భాగస్థులు అవుతున్నారు. ఉద్దేశం, తను గురువు వారి మధ్యకు వస్తారు, అనేకమైనటువంటి ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి తలంచారు. కానీ వాళ్ళు ఇతను పాడేటటువంటి పాటలో, ఇతను చేసేటటువంటి నాట్యంలో వారు కూడా మమేకమైపోయారు. ఆ ప్రశ్నలు మర్చిపోయి ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక అనుభూతి అంటే మన మనసు శరీరం ఏకం చేయడమే. కాబట్టి నా శరీరం అన్నప్పుడు నా అనేది అంతరంగిక మనస్సు, శరీరం బాహ్యంగా ఉండే ఆకృతి మాత్రమే. కాబట్టి ఈ రెండింటిని ఏకం చేయడమే వచ్చేటటువంటి ఆనందము, ఆధ్యాత్మిక అనుభూతి. దాన్ని ప్రతి నిత్యము మనము మన జీవితంలో పొందాలి అని చెప్పేసి, పొందగలగాలి అనే ఆశతో ఉండాలి అని మనం తలంచాలి. ప్రేమ అనేటటువంటి అనుభూతిని పొందడానికి ప్రియమైన సహోదరి సహోదరులారా, సాధనమే ప్రేమ చట్టం అనేది రెండు విరుద్ధమైనటువంటి అంశాలు. చట్టం పరిధులను నియమిస్తూ ఉంది, కానీ ప్రేమ పరిధులు లేకుండా జీవించగలగ చేస్తూ ఉంది. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదాహరణ మనకి తెలియజేశాను. చట్టం అనేది పంజరంలో పక్షి లాంటిది, కానీ ప్రేమ అవధులు లేని అనేది చెప్పేసి మనం తలంచాలి. ప్రేమ నిండిన వ్యక్తి ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షి లాంటి వాడు. దేవుని ప్రేమిస్తే మనుషులను మనం ప్రేమించడంలో చాలా తేలిక. కాబట్టి చట్టాలు ఏదైనా, ఆజ్ఞ ఏదైనా, శాసనం ఏదైనా అది ప్రేమను పెంపొందింప చేయడానికి అని చెప్పేసి ఈ రోజున మనం తలంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చట్టం అనేది దేవునికి మానవునికి మధ్య గల ప్రేమ బంధాన్ని పెంపొందింప చేయటం, దేవునికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేయడం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు నాకు ఇచ్చినటువంటి ఆ విశ్వాసము ఏదో బలవంతముగా నిన్ను దేవాలను తీసుకుని రావడంలే. ప్రియమైన సహోదరి సహోదరులారా, చట్టానుసారంగా నువ్వు దేవాలయానికి రావడంలే, కానీ ప్రేమతోని దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, అనుబంధాన్ని బట్టి నువ్వు దేవాలయానికి వస్తూ ఉన్నావు. ఇది కొనేది కాదు, అమ్మేది కాదు. ఈ విశ్వాసం అనేటటువంటి, ఈ సత్యమైనటువంటి ఈ వస్త్రాన్ని మనం ఎల్లప్పుడూ ధరించగలగాలి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. విశ్వాసం లేకుండా నువ్వు ఎన్ని గంటలు ఈ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క ఆశీస్సులు నీకు నాకు రావు. ఇది స్వేచ్ఛగా ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్ను ఎవరు కూడా ఫోర్స్ చేసేది కాదు. నీ విశ్వాసము వ్యక్తిగతమైనది. ఆ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను నన్ను మన యొక్క విశ్వాసాన్ని బట్టి తన చెంతకు రప్పించుకుంటూ ఉన్నాడు. ఈ విశ్వాసం అనేది అమ్మేది కాదు, కొనేది కాదు సంతలో, కానీ ఇది నీపైన నాపైన ఆధారపడినది. ఒక క్రైస్తవ బిడ్డగా, జ్ఞానస్నానం పొందిన బిడ్డగా ఆ దేవుని చెంత ఎల్లప్పుడూ మనం ఉండాలి. దేవునికి చేరువలో, దేవునికి దగ్గరగా ఉండాలి అని చెప్పేసి, ఇదే అనుబంధం, ఇదే బంధుత్వం దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటిది అని చెప్పేసి మనం తలంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా,
విశ్వాసులమైనప్పటికీ కూడా ఈ విందులో పాల్గొనడానికి దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ నిజముగా విశ్వాసం అనేటటువంటి వస్త్రాన్ని తొడుగుకొని ఈ దేవాలయానికి మనం వస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ యొక్క విందులో పాల్గొనడానికి విశ్వాసం అనేటువంటి ఈ యొక్క వస్త్రం చాలా ముఖ్యమైనది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధముగా ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి మన దేవాలయానికి రావడానికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ, ఇది ఉచితమైనటువంటి విందు అయినప్పటికీ అనేకమైనటువంటి సాకులతో ప్రభు సన్నిధికి రావడానికి మనము మన యొక్క సమయాన్ని కేటాయించడం లేదు. ఈ రోజున మనము ఒకటి తలంచుకుందాం, ఆ దేవాదేవునితో నీకు నాకు సంబంధం కలిగి ఉండాలి అంటే దేవుని సన్నిధానానికి తప్పకుండా రావాలి, ఆ దివ్య భోజనాన్ని ఆరగించాలి. అప్పుడే నీకు నాకు సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానం దండిగా మెండుగా ప్రభు కలుగ చేస్తాడు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు, నీవు చేసిన మేలంత మదిని తలచుకొని, జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవు సగి, ప్రేమయనడి భాగ్యమును పంచిపెట్టుమయా, స్వీకరించుమయా నాదా స్వీకరించుమయా, ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై మీ రక్షణ ఆశీస్సులు సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్థాన రూపంలో నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయక. మీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించను. శిలువ మీద వేదనలుంది నిత్య మరణం నుండి మమ్ము విడిపించను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవనమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేసెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కోటయ్య నీవే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉంటుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 1వ ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని కార్డినల్ను, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు మన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లి మరియమాతతోను పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందు ఉండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి, శాపము నుండి, అనారోగ్యము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపను లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవనములను కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గోధుమ అప్పరూపములు మాకై వెలసిన మా ప్రభువా, గోధుమ అప్పరూపములు మాకై వెలసిన మా ప్రభువా, మేం చేయుమో మాహుదిలో, వేం చేయుమో మాహుదిలో, నిరతము జీవించదా, జీవింతును నిరతం. నిత్య జీవ భోజమిదే, దివ్య స్నేహదానమిదే. యేసు ప్రభు తన శరీరమును పంచిచ్చును ఈ బలిలో. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారం ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకమున అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమవునట్లు మాపై కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. స్త్రీలందరిలో ధన్యురాలవు, నరునికి నమ్మిక నీవే. జగదికి జననివి నీవే, పరలోక రాణివి నీవే. జగదికి జననివి నీవే,